అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరి ఏదినూ లేదు. ఈ లోకములో ఎందరో జ్ఞానులు, అవధూతులు, సిద్ధపురుషులు ఉండవచ్చు. కానీ వారు ఆయనతో సమానమని చెప్ప వీలు కాదు. అట్లు చెప్పడము శుద్ధ తప్పు. అరుణాచలునితో సమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము. ఆయన నిరంతరము ప్రకాశించే అవధులు లేని జ్యోతిస్తంభము. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము. భక్తితో నమ్మకముతో పూజించేవారు బ్రహ్మ విష్ణువులు చూచిన జ్యోతిస్తంభాన్ని ఈ కొండలో ఇప్పటికీ చూడగలరు, చూస్తున్నారు కూడా. భగవాన్ శ్రీ రమణ మహర్షులు అరుణాచలాన్ని గూర్చి ఈ విధంగా హెచ్చరిక చేశారు. ఈ అరుణాచలాన్ని ఊరక చూచి వెంటనే ఇది రాళ్లతోనూ గుండ్లతోనూ చెట్లు చేమలతోనూ కూడిన సాధారణ పర్వతమని మాత్రమే భావించకండి. ఇది పరమేశ్వరుని స్వరూపము. దీనిని నిర్ధారించుటకు భగవానులు జ్ఞాన సంబంధం రాసిన తేవారాన్ని పేర్కొనేవారు. అందులో ఏమీ తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూచి ఇది మహనీయమైన జ్ఞాన స్వరూపము, పరమేశ్వరుని అనంతమైన కరుణయే ఈ అరుణాచలము అని అన్నాడట. ఈ విషయాన్ని శ్రీ రమణ భగవానులు భక్తులకు చెప్పేవారు. తిరువన్నామలైలో సాక్షాత్తు పరమశివుడి పూర్ణ యోగ సిద్ధ లింగ కొండ రూపములో దర్శనమివ్వడం వలన కొండను చుట్టూ ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానము అయింది. ఈనాటికి కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగ పురుషులు ప్రతిరోజు తిరువన్నామలైగిరిని ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు.